గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనం లైఫ్లో చాలా సందర్భాల్లో మనకి వచ్చే ఫ్రస్ట్రేషన్ని ఎదుర్కోవడానికి మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే కొన్ని సొంతంగా కొన్ని మాటల ద్వారా చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం ద్వారా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి మనం యూజ్ చేసే కొన్ని చర్యల్ని మనం రక్షక తంత్రాలని చెప్తూ ఉంటాం. వీటిని డిఫెన్స్ మెకానిజమ్స్ అని అంటారు. సో రక్షక తంత్రాలు అనే పదాన్ని మొదటిసారి సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉపయోగించారు. ఆయన ఆస్ట్రియా సంబంధించిన వ్యక్తి. సో ఈ విధంగా కుంటనాల వల్ల ఏర్పడ్డ మనోవ్యాకులతని తగ్గించుకునేందుకు వ్యక్తి ఉపయోగించే చేతన అచేతన ప్రక్రియల్ని రక్షక తంత్రాలని అంటాం. సో ఇవి వ్యక్తి గౌరవాన్ని తక్షణం కాపాడుతుందంట, ఆ క్షణానికి తక్షణం కాపాడుతుంటాయి. మనం ఎగ్జాంపుల్గా ఒక పిల్లవాడికి నువ్వు నిన్న ఎందుకు క్లాస్కి రాలేదు, స్కూల్కి రాలేదని అడిగితే నిన్న నాకు స్టమక్ పెయిన్ అని చెప్తుంటా. సో యాక్చువల్గా స్టమక్ పెయిన్ లేకపోయినా సరే టీచర్ ఏమైనా అంటారని చెప్పి ఆ క్షణం నుంచి తప్పించుకోవడానికి స్టమక్ పెయిన్ అనే కాజ్ని యూజ్ చేస్తుంటాడు పిల్లవాడు. సో ఈ విధంగా పిల్లలే కాదండి, నిజ జీవితంలో అందరం కూడా ఈ రక్షక తంత్రాలని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ రక్షక తంత్రాలు ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే వ్యక్తి అహాన్ని పరిరక్షిస్తుంది, ఇగోని సాటిస్ఫై చేస్తుంది. కానీ అందులోనే ఆత్మవంచన భావన కూడా దాగి ఉంటుందండి. ఇది వాస్తవాన్ని మార్చలేదు, కానీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి వ్యక్తిని కాపాడగలుగుతుంది. సో ఇది అన్ని వేళలా ఆరోగ్యకరమైన ప్రక్రియ కాదు. అయితే మన నిజ జీవితంలో ఉపయోగించే ఈ రక్షక తంత్రాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. మొదటిది దమనం, రిప్రెషన్. సో ఈ దమనం అనే రక్షక తంత్రంలో ఏం చేస్తామంటే కొన్ని బాధాకరమైన విషయాలు, అపజయాల్ని లేదా అవమానకరమైన అనుభవాల్ని, తీరని కోరికల్ని ఉద్దేశపూర్వకంగా బలవంతంగా మర్చిపోవడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది నిజ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్. సో అంటే ఒక వ్యక్తికి ఇష్టమైన వేరే వ్యక్తి, వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరు చనిపోయారు అనుకోండి, ఆ బాధ అనేది మనసులో ఉంటుంది. కానీ ఆ బాధని అలాగా జీవితాంతం మోయలేం కదా. అప్పుడు ఏం చేస్తారు ఆ వ్యక్తి? ఆ బాధాకరమైన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా బలవంతంగా మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? నెక్స్ట్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో ఇది రక్షక తంత్రాల్లో దమనం అనేది రక్షక తంత్రాల్లో మొదటిది, ప్రాథమికమైనది. మిగతా రక్షక తంత్రాలన్నిటికి కూడా ఇది మూలంగా చెప్పవచ్చు అన్నమాట. సో జరిగిన అవమానాలను ఉద్దేశపూర్వకంగా మర్చిపోవటం, మరియు చూసిన ఘోరమైన యాక్సిడెంట్స్ని ఉద్దేశపూర్వకంగా మర్చిపోవటం, ఇవన్నీ కూడా దమనం అనే రక్షక తంత్రానికి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో రెండవ రక్షక తంత్రం ఏంటంటే ప్రక్షేపణం, ప్రొజెక్షన్. సో వ్యక్తి తన లోపాలను, తప్పులను, తీరని కోరికలను లేదా అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు కానీ ఇతర వస్తువులకు కానీ ఆపాదించడం అన్నమాట. అంటే తన తప్పులకి తన బాధ్యత కాదు, ఇతరులు బాధ్యత చేయడం వల్ల ఇలా జరిగిందని ఎదుటి వ్యక్తి పైన ఆ తప్పుల్ని నెట్టివేయడం.
అంటే తన తప్పులు ఇతరులకి ఆపాదించడం, మరి అందరూ ఇలాగే చేస్తారని అనటం. దీన్నే ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అని చెప్తూ ఉంటారు. సో ఇది దమనం అనే రక్షతంత్రం తర్వాత రియల్ లైఫ్లో వ్యక్తులు ఉపయోగించే రెండవ రక్షతంత్రం అని చెప్పవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే, పచ్చకామర్ల వాళ్ళకి లోకమంతగా పచ్చగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సో ఒక అవినీతిపరుడైన ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి. సో అవినీతిపరమైన ఎంప్లాయీ ఏం చెప్తాడు, ఏదైనా లంచం తీసుకున్న తర్వాత దొరికిపోయారు అనుకోండి, అంటే ఎవరైనా అధికారికి దొరికిపోతే ఏం చెప్తారు, సో ప్రపంచమంతా అందరూ కూడా ఇలా లంచాలు తీసుకుంటారు, నేనొక్కడనే కాదు, నేనొక్కడనే తప్పు చేయట్లేదని ఆ తప్పుని ఎదుటి వ్యక్తులకి ఆపాదిస్తూ ఉంటారు. స్కూల్లో క్లాస్ రూమ్కి వచ్చేటప్పటికి విద్యార్థులు ఏదైనా స్టూడెంట్ ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అనుకోండి, సపోజ్ మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. సో అప్పుడు ఏం చేస్తాడు పిల్లవాడు అంటే, ఆ పేరెంట్స్ అడిగారు అనుకోండి, ఎందుకు మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావని. అప్పుడు ఆ పిల్లవాడు, తప్పు నాది కాదు, మా మ్యాథ్స్ టీచర్ సరిగ్గా చెప్పకపోవటమే నేను ఇలా ఫెయిల్ అయ్యానని పిల్లవాడు చెప్పడం. ఇది ప్రక్షేపణం, ప్రొజెక్షన్, రక్షకతంత్రం. సో నెక్స్ట్ రక్షకతంత్రం ఏంటంటే హేతుకీకరణం, రేషనలైజేషన్. అంటే తన వైఫల్యాలకు ఏదైనా కుంటు సాకులు చెప్పుకుంటూ సమర్థించుకోవటం. సపోజ్ ఒక నక్క ఉంది, నక్క ఎత్తులో ఉండే ఒక ద్రాక్ష పళ్ళుని తినాలనే కోరిక ఉంటుంది. సో ఎంత ట్రై చేసినా సరే ఆ ద్రాక్ష పళ్ళు నక్కకి అందం. సో అప్పుడు ఆ నక్క ఏమనుకుంటుంది, ఆ ద్రాక్ష అంత టేస్ట్గా ఏముండవు, పుల్లగా ఉంటాయి, సో అందుకే అది నాకు ఇష్టం లేదు అని ఆ సాకు చెప్పే పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవుతుంది. క్లాస్ రూమ్లో పిల్లవాడు ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. సో ఫెయిల్ అయిన విద్యార్థి తనకు తాను ఏం సర్ది చెప్పుకుంటారంటే, సో పాస్ అవ్వటం వల్ల అంత ఉపయోగం ఏమి లేదు అని చెప్పుకోవడం. సో ఎవరైనా ఒక డాక్టరు ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ పదవిని ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి, లేదంటే ఎమ్మెల్యేగా ట్రై చేశారు. సో ఎమ్మెల్యే ట్రై చేసిన తర్వాత ఆ పదవి దక్కలేదు. సో అప్పుడు ఏమనుకుంటారు, ఆ డాక్టర్ తనకు తానే సర్ది చెప్పుకుంటూ, నాకు రోగులే దైవం, వాళ్ళకి సేవ చేయడమే నా జీవిత లక్ష్యం అని చెప్పుకుంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎంత ట్రై చేసినా అమ్మాయి పడలేదు అనుకోండి. సో అప్పుడు ఆ అబ్బాయి ఏం సర్ది చెప్పుకుంటాడంటే, తనకు తానుగా అమ్మాయి అంత అందగత్తేం కాదు అని చెప్పుకుంటాడు. ఇది హేతుకీకరణం, రేషనలైజేషన్. అంటే వైఫల్యాలను కుంటు సాకులతో సమర్థించుకుంటూ తనకు తాను తన మనసుకి సర్ది చెప్పుకోవటం. ఓకేనండి. సో తర్వాత రక్షకతంత్రంగా మనం విస్థాపనం, డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే, వ్యక్తి తన కోపతాపాలను తనకంటే బలహీనులపైన ప్రదర్శిస్తాడు. సో అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అనే ఒక సామెత ఉంటుంది కదా, దాన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో ఎవరైనా ఒక ఆవిడ వాళ్ళ ఎదుట ఆవిడ మీద ఉండే కోపాన్ని ఏం చేస్తారు, ఆ ఎదుటి వ్యక్తి పైన కోపాన్ని చూపించలేరు కాబట్టి పిల్లలపైన కోపాన్ని చూపించడం, లేదంటే భర్త మీద ఉండే కోపాన్ని పిల్లలపైన చూపించటం. ఏదైనా ఆఫీసులో ఒక గుమస్తా తన పైన యజమాని పైన కోపాన్ని ఏం చేస్తాడు, తన ఇంటికి వచ్చి తన భార్య పైన చూపిస్తూ ఉంటాడు. సో ఇలాగా తన కోపతాపాలని తనకంటే బలహీనులపై ప్రదర్శించడాన్ని విస్థాపనం
డిస్ప్లేస్మెంట్ అని చెప్తూ ఉంటాం. ఓకేనండి. దీని తర్వాత రక్షకతంత్రంగా మనం ప్రతిగమనం, రిగ్రెషన్ చెప్పవచ్చు. సో ఈ ప్రతిగమనం రక్షకతంత్రంలో ఏమవుతుందంటే పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనంగా చెప్పవచ్చు. అంటే పెద్దల వలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లల్లాగా ప్రవర్తించడం, చిన్నపిల్లల్లాగా చేష్టలు చేయడం, కష్టాలకు బాధలకు గురైన పెద్దలు చిన్నపిల్లల్లాగా ఏడవడం. సో ఇప్పుడు ఉద్యోగాన్ని కోల్పోయిన ఒక వ్యక్తి ఉన్నారు అనుకోండి, పిల్లల్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. అదొక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. లేదంటే అత్తవారింటిలో ఏదైనా బాధలు పడుతున్న ఒక ఆవిడ వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలాగా ఏడవటం. దీన్ని మనం ప్రతిగమనం అని చెప్పవచ్చు. అంటే పెద్ద వ్యక్తులు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం, అంటే పూర్వపు స్థితిని పొందడమే ప్రతిగమనంగా మనం చెప్పవచ్చు. సో మనం నెక్స్ట్ రక్షకతంత్రంగా తాదాత్మీకరణం, ఐడెంటిఫికేషన్ని చెప్పవచ్చు. సో వ్యక్తి తను సాధించలేనిది తన వాళ్ళు సాధించినప్పుడు ఆత్మసంతృప్తి పొందడం. సపోజ్ ఒక తండ్రి లాయర్ కానప్పుడు కొడుకు లాయర్ అయ్యారు అనుకోండి. అంటే తండ్రికి లాయర్ అవ్వాలని కోరిక ఉంది కానీ అవ్వలేదు. కొడుకు లాయర్ అయ్యేటప్పుడు తండ్రి తాదాత్మీకరణం పొందుతాడు. ఒక కలెక్టర్ కావాలనుకునే ఒక వ్యక్తి కలెక్టర్ కానప్పుడు వాళ్ళ కొడుకు కలెక్టర్ అయినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే నేనే సాధించానని అంటాం. మనం ఇప్పుడు ఐపీఎల్ చూస్తూ ఉంటాం. మన ఫేవరెట్ క్రికెట్ ప్లేయరు సెంచరీ కొట్టారనుకోండి, సో తనే సెంచరీ కొట్టినట్లుగా ఆ అనుభూతి పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది తనకు వస్తుంది. సో తర్వాత రక్షకతంత్రంగా మనం పరిహారం, కాంపెన్సేషన్గా చెప్పవచ్చు. సో ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించినప్పుడు మరో రంగంలో రాణిస్తూ ఉంటాం. మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చదువు పట్ల ఆసక్తి లేక ఎగతాళి చేయబడ్డ రమణ మహర్షి గొప్ప తాత్వికుడిగా మారటం, చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటలలో ప్రతిభ కనబరచటం, ఇటువంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక అంశంలో బలహీనతకు ప్రత్యామ్నాయంగా మరో అంశంలో రాణించి గుర్తింపు పొందడమే పరిహారం, కాంపన్సేషన్ అని చెప్పవచ్చు. ఇది రక్షకతంత్రంలో ఒక రకం. తర్వాత రక్షకతంత్రంగా మనం స్వైర్య కల్పన, ఫ్యాంటసీ. సో ఈ రక్షకతంత్రంలో ఏమవుతుందంటే గాలిలో మేడలు కట్టడం అంటాం, పగటి కలలు కనటం. సో క్రికెట్ రాని ఒక వ్యక్తి ఏమంటారు, పగటి కలలు కంటుంటారంటే అతను గొప్ప క్రికెటర్గా రాణించినట్లుగా, గవర్నర్ చేతుల మీదుగా లేదంటే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు పొందినట్లుగా పగటి కలలు అంటూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయిన ఒక విద్యార్థి నెక్స్ట్ సప్లిమెంటరీలో ఎగ్జామ్ రాసి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ పొందినట్లుగా పగటి కళ్ళకు అంటూ ఉంటారు. జనరల్గా ఎక్కువగా ఇది టీనేజర్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఈ స్వైర్యకల్పన అనేది ఒక రక్షకతంత్రం. తర్వాత రక్షకతంత్రంగా మనం నిరాకరించుట, డెనేయల్. సో సహించలేని వాస్తవాన్ని నిజం కాదని తాత్కాలిక ఉపశమనం పొందడం అన్నమాట. అంటే వాస్తవాన్ని ఒప్పుకోకపోవటం. భార్య మరణ వార్త విన్న భర్త ఇది నిజం కాదని అనుకోవడం, లేదా నిజం కాదని చెప్పండి అని పక్క వ్యక్తికి చెప్తూ ఉంటాడు. సో ఇది ఒక రక్షకతంత్రం. తర్వాత రక్షకతంత్రంగా మనం ఉపసంహరణ, విత్డ్రాల్. సో అంటే ఎదుర్కోలేని పరిస్థితులకు దూరంగా ఉండటం.
సపోజ్ పరీక్ష సరిగ్గా ప్రిపేర్ కాని ఒక విద్యార్థి ఏం చేస్తారంటే, అంటే రాస్తే ఫెయిల్ అయిపోతారు అని తెలిసిన విద్యార్థి ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వకపోవటం, ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ నుంచి విత్డ్రా అవ్వటం, దీన్నే ఉపసంహరణగా మనం చెప్పచ్చు. సో తర్వాత రక్షక తంత్రంగా మనం ఉదాత్తీకరణం, సబ్లిమేషన్, అంటే సంఘ సమ్మతం కాని ఆలోచనలను, చర్యలను నిర్మాణాత్మక పనుల ద్వారా వ్యక్తీకరించడం. సపోజ్ ఎవరైనా లవ్లో ఫెయిల్ అయిన వ్యక్తి ఉన్నారు అనుకోండి, తను ఏం చేస్తాడు, ప్రేమ లేఖలు రాయటం లేదంటే చిత్రాలను గీయటం చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ ఉద్వేగపరమైన ఆలోచనలను నిర్మాణాత్మక క్రియలలో కేంద్రీకరించడమే ఉదాత్తీకరణం, సబ్లిమేషన్గా మనం చెప్పచ్చు. సో తర్వాత రక్షక తంత్రంగా మనం అంతర్లీనం, కాంప్రమైజ్గా చెప్పచ్చు. ఈ కాంప్రమైజ్ అనేది మనం రియల్ లైఫ్లో ప్రతి సిచ్యువేషన్లో కూడా ఎదుర్కొంటూ ఉంటాం. సో కాంప్రమైజ్ అవ్వకపోతే ఏమవుతుంది, కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది. సో సంఘర్షణకు గురి కాకుండా రాజీ పడే ధోరణిని కలిగి ఉండడాన్ని మనం అంతర్లీనం, కాంప్రమైజ్ అని చెప్పచ్చు అన్నమాట. సపోజ్ ఒక వెజిటేరియన్ ఒక అమ్మాయి ఉన్నారు, కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత ఏమవుతుంది, అత్తవారింటికి వెళ్తారు, అక్కడంతా నాన్ వెజ్ తినాల్సి ఉంటుంది. సో తప్పని పరిస్థితులు ఏమవుతుంది, నాన్ వెజ్ తినాల్సి వస్తుంది. సో ఇటువంటి విషయాలు మనం రియల్ లైఫ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా రక్షక తంత్రాలు అనేవి మనల్ని ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ నుంచి తాత్కాలికంగా మన ఈగోని సాటిస్ఫై చేస్తాయి. కానీ ఎక్కువగా ఈ రక్షక తంత్రాలు ఉపయోగించడం వలన అటు మెంటల్ హెల్త్కి అంత ఆరోగ్యకరం కాదు. సో ఇది రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం అనే టాపిక్. ఏపీ టెట్ ఆర్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, అదేవిధంగా బిఎడ్ చదువుతున్న విద్యార్థులకి ఇది చాలా ఉపయోగకరం అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ 1 and all.